హాయ్ అండి, నమస్తే. నేనండి ఆయన పెళ్ళాన్ని. ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండగ హడావిడి మా ఇంట్లో మొదలైపోయింది. ఉగాది పండగ ముందు రోజే మేము పనులన్నీ మొదలు పెట్టేసుకున్నాము. ముందుగా ఇల్లంతా కడిగేసుకున్నాము. తర్వాత మా వారు వేపపూత అట్లానే మామిడాకులు మామిడికాయలు కోసుకొని తెచ్చేస్తున్నారు. రామచిలుకలు చూడండి ఎలా అరుస్తున్నాయో, చెవులకి ఎంత వినసొంపుగా ఉందో కదా. మా వారు మామిడాకులు తాగటానికి వెళ్ళగానే నేను ఇంట్లో గడపలకు పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. ఇంటి పనులన్నీ నైటే చేసుకొని ఇంకెర్లీ మార్నింగ్ లేచేసాను. లేవగానే చాలా మంచు అయితే కనపడింది. ఇన్ని రోజులుగా లేదు, ఇవాళే అంత మంచు చూసింది నేను. ఇంకా బయట ఊడ్చుకొని ముగ్గులు వేసుకున్నాను. తర్వాత కిచెన్ అలాగే గ్యాస్ స్టవ్ కూడా తుడిచేసుకొని అక్కడ కూడా ముగ్గులు వేసుకున్నాను. ఉగాది పచ్చడి చేసుకోవడానికి మా దగ్గర ఉన్న మామిడికాయలు చాలవు, అందుకనే మళ్ళీ కొన్ని మామిడికాయలు కోసుకోవడానికి వెళ్ళాము. ప్రతి ఉగాది మాకు మంగళప్రదంగా మొదలవుతుంది. మా మావయ్య గారు మా ఇంట్లో ప్రతి సంవత్సరం మంగళ వాయిద్యాలు పెట్టిస్తారు. పండగని నేను టొమాటో పప్పు, సేమియా పాయసం, బంగాళదుంప ఫ్రై, ఉడియాలు, గారెలు, టొమాటో చట్నీ, మామిడికాయ పులిహార చేశాను. అలాగే చారు కూడా. పండగ కోసమని కరాచీ హల్వా చేశాను. ఈ రెసిపీ ఛానల్లో ఉంది, చూసేయండి. ఇక్కడ చూడండి 3 జనరేషన్స్. ఫస్ట్ మా తాతయ్య గారు, వాళ్ళ అబ్బాయి మా మావయ్య గారు, వాళ్ళ అబ్బాయి మా వారు. ముగ్గురు చూసారా ట్విన్నింగ్ కాంబినేషన్లో రెడీ అయ్యారు. ఇంకా కొత్త బట్టలు వేసుకొని పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. ఇదేనండి మా ఉగాది పండుగ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.